ఈ యోనాతాను కుమారుడు మెఫీబోషెతు లోదెబార్ అనే ప్రదేశంలో ఉంటాడు. ఈ లోదెబార్ అనే ప్రదేశానికి అర్థం ఏంటంటే దేవుడు మాట వినలేని ప్రదేశం అంట. దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు దేవుడు మాట వాళ్ళకి వెళ్తా ఉంది. కానీ దేవుడు మాట వినలేని స్థలంలో ఉండిపోయాడు మెఫీబోషెతు. దేవుడు మాట లెక్కలేని ప్రజల మధ్య ఉండిపోయాడు. లెక్క చేయలేని, ఇంకేమర్థం ఉండదు తెలుసా, మేత లేని స్థలము, చిగురు లేని స్థలము, పంట లేని స్థలం అని చెప్పి చాలా అర్థాలు ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితానికి మేత లేదు అక్కడ. వాక్యం వింటున్నారు, కొంతమందికి ఒక రకమైన స్పెషల్ టాలెంట్ ఏంటో చెప్పనా, ఈ చెవుతో వింటారో ఈ చెవుతో వదిలేస్తారనమాట. స్పెషల్ టాలెంట్ అది, భలే చేస్తారు. విని వాటిని పాటించి అలాంటి స్థలంలో ఉన్నాడంట. మేత లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, దేవుడి మీద భయం లేదు, ఆత్మీయ జీవితంలో చిగురు ఫలాలు ఏమీ లేవంట. అలాంటి ప్రదేశంలో మెఫీబోషెతు ఉండిపోయాడు. ఆధ్యాత్మికంగా చచ్చుబడిపోయిన ప్రదేశంలో ఉన్నాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అలాంటి స్థలంలో మెఫీబోషెతు ఉన్నాడని చెప్పి రాజుకు తెలిస్తే, ఈ రాజు అంటాడు, మాట వినలేని స్థలంలో ఉన్నాడు కదా, మాట వినే స్థలంలోనికి మెఫీబోషెతుని తీసుకురండి అని చెప్పి తన సైనికుల్ని పంపిస్తాడు. ఇక్కడ దేవుడు కూడా నా ప్రజలు నాకు దూరంగా ఉన్నారని చెప్పి ఆయన వాక్కుని ఇక్కడికి పంపిస్తున్నాడు. ఎందుకో తెలుసా, నా ప్రజలు దూరం అయిపోయారు, ఈ వాక్కుని పంపి నా దగ్గరికి తెచ్చుకుంటాను, ఈ వాక్కుని పంపి నాకు దగ్గర చేసుకుంటానని చెప్పి ఆయన వాక్యాన్ని ఇక్కడ నుండి పంపిస్తూ ఉంటే మెఫీబోషెతు వచ్చాడు అక్కడ. కానీ ఇక్కడ నువ్వు వస్తున్నావా? ఇక్కడ మనం వస్తున్నామా తిరిగి దేవుడి దగ్గరికి?